మా గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. చూసారు కదా, చిక్కుడుకాయలు ఉన్నాయి. అలాగే ఎయిర్ పొటాటోస్ గాలి దుంపలు ఉన్నాయి, వాటిని కూడా కోసుకున్నాను. ఆ గాలి దుంపలు ఏంటనేది చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకా అక్కడక్కడ కొద్దిగా వస్తున్నాయి, ఎక్కువ కూరగాయలు ఏమి రావడం లేదు. చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇక్కడ కోసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి, సీజన్ అని ఏమి ఉండదు. 365 డేస్ ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఈ వెరైటీ. కొన్ని కూరగాయలు కోసేసాను కొద్దిగా, నేను అసలు వీడియో తీయాలనుకోలేదు. తర్వాత సరే కోస్తున్నాను కదా అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే కొద్దిగా చీకటి పడుతుంది, వీడియో కూడా పెద్దగా ఎక్కువ రావడం లేదనమాట. చూసారు కదా, ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి. చెమ్మకాయలు సమ్మకాయలు ఏదో అంటారు కదా, ఆ కాయలు అనమాట ఇవి. ఇక్కడ కూడా ఉంది, ఇంకొద్దిగా ఒక 2-3 డేస్ ఉంటే కొంచెం పెద్దగా అవుతాయి అనేసి కానీ కోసేసాను అనమాట. చూడండి, ఇవి గాలి దుంపలు, ఎయిర్ పొటాటోస్. పొటాటోస్ అంటే భూమిలోనే కింద వస్తాయి కదా మట్టిలో, కానీ ఇవి కొమ్మల మీద పైన ఆకులు దగ్గర అలా వస్తాయి అన్నమాట. పాగుతుంది ఇది, బీర సొర అట్లా అలాంటి పాదులు ఎలా పాగుతాయో అలా పాగుతుంది అన్నమాట ఈ మొక్క. దానికి వచ్చినవి అవి గాలి దుంపలు. అవి ఎట్లా ఉంటాయి అనేది చూపిస్తాను నేను. ఇంకా చూడండి, అప్పటికే కొద్దిగా చీకటి పడుతుంది, లైటింగ్ కూడా సరిగ్గా రావడం లేదు. ఈ ఆకులు తమలపాకు ఆకుల్లాగా ఉంటాయి, అది పైన పాగుతుంది అన్నమాట. పాగుతుంది ఈ చెట్టు, దానికే వస్తాయి. చూసారు కదా, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ, ఇదనమాట. చూడండి, ఇలా ఉంటాయి. దీన్ని ఉడకబెట్టి పొట్టు తీసుకుని కర్రీలాగా చేసుకోవడమేనంట. కొంతమంది డైరెక్ట్గా తినేస్తారు, లేదా ఫ్రై చేసుకోవచ్చు. ఆలుగడ్డ ఫ్రై ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దగా అయ్యిందో. ఊరికి ఇలా పట్టుకోగానే, జస్ట్ ఇలా పట్టుకోగానే ఊడిపోతాయి అవి. అంత గట్టిగా స్ట్రాంగ్గా ఏమి ఉండవు అన్నమాట ఆ కొమ్మలకి. చూడండి, వీటి ఆకులు తమలపాకుల్లాగా ఉన్నాయి. చూడండి, ఇలా ఉంటాయి. చూసారు కదా, ఇవే ఎయిర్ పొటాటోస్, గాలి దుంపలు. అంటే అవి పైన కాస్తాయి కాబట్టి గాలిలో పాకే చెట్లు కాస్తాయి కాబట్టి గాలి దుంపలు అని అంటారంట. ఎయిర్ పొటాటోస్ అని కూడా అంటారు. అవన్నమాట. చూసారు కదా, చిక్కుడుకాయలు, చెమ్మకాయలు, ఎయిర్ పొటాటోస్ ఇవన్నీ కోసుకున్నాను. చీకట్లోనే ఎయిర్ పొటాటోస్ కోసాను. అలాగే ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి.
చూడండి ఫోన్ లైటింగ్ వేసి మేము కోస్తున్నాము. ఇవి 2-3 కోసేసరికి ఫోన్లో మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా దానికి వీడియో తీయడానికి స్పేస్ లేదు, అందువల్ల ఆపేసాం. చూశారు కదా ఇవన్నీ అవి కొన్ని అలా వచ్చినాయి అనమాట. కొద్దిగా గ్రేప్స్ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క గుత్తిలాగా అలా వస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా జ్యూస్ చేసుకుంటాకి దానిమ్మ ఇంకా యాపిల్ అలాంటి వాటిలో ఇది కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు అనేసి కోసేసాము. చూసారు కదా చెర్రీ టమాటాలు ఈ రెడ్ కలర్ మీద పెద్ద కనిపించడం లేదు. ఎయిర్ పొటాటోస్, టమాటాలు, ఇంకా చిక్కుడు, చెమ్మకాయలు, మల్లెపూలు కూడా కొన్ని వస్తున్నాయి. బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏదైనా సాంబార్ చేసుకున్నప్పుడు మనకి 1-2 అయినా సరే యూజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు. అలాగే బీరకాయ కూడా వచ్చింది. మనం సాంబార్ చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. 1-2 వచ్చినా సరే ఏమీ పర్లేదు. చూసారు కదా మా గార్డెన్లో వచ్చిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు చేసి వాళ్ళతో కూడా చేయించండి. సబ్స్క్రైబ్ అని కొట్టి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.